హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం డెల్ మానిటర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ డెల్ మానిటర్ ఎవరి కోసం అంటే ఎవరైతే ప్రొఫెషనల్గా గ్రాఫిక్ డిజైన్ పర్పస్ కోసం, వీడియో ఎడిటింగ్, దట్టు మీకు బిజినెస్ పర్పస్ కోసం, మీరు ఆఫీస్ పర్పస్ కోసం వాడాలనుకుంటారో సో ఈ డెల్ సిరీస్లో ఈ మానిటర్ అనేది తక్కువ బడ్జెట్లో మనం ఈరోజు కొనైతే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇది వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ మానిటర్ మీకు బేసిక్గా మీకు 24 ఇంచెస్ అయితే వస్తుంది. టెక్నికల్గా అయితే మీకు 23.8 ఇంచెస్ అయితే ఉంటుంది. ఒకసారి ఈ మానిటరు బాక్స్ చూసుకున్నట్టయితే మీకు ప్యాకింగ్ అనేది ఇలా వస్తుంది. ప్యాకింగ్ అనేది చాలా డీసెంట్గా ఉంది. సైడ్ని మీకు కొన్ని ఈ మానిటర్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం మానిటర్ అనేది ఓపెన్ చేస్తే మీకు దీంట్లో కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. సో ఈ మానిటర్లో మీకు స్టాండు అవి సపరేట్గా వస్తాయి. మానిటర్ స్టాండ్ అవి సో అది ఎలా ఫిక్స్ చేసుకోవాలని కొద్దిగా గైడెన్స్ కోసం అయితే ఒక వారంటీ డాక్యుమెంట్స్ కావచ్చు, యూజర్ మాన్యువల్ కావచ్చు, అండ్ దట్టు మీకు దీంట్లో 2 HDMI పోర్ట్స్ అయితే వస్తాయి, ఒక పవర్ కేబుల్ అయితే వస్తుంది. అండ్ ఈ ఎక్స్ట్రా ర్యాపర్స్లో మీకు స్టాండ్స్ అయితే వస్తున్నాయి ఈ మానిటర్కి ఫిక్స్ చేసుకోవడానికి. వీటి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అల్యూమినియం ప్లస్ ప్లాస్టిక్ కాంబినేషన్ అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, చాలా బాగుంది. అండ్ ఇక మానిటర్ విషయానికి వస్తే మానిటర్ మీకు చూడడానికి అయితే చాలా లెస్ బెజల్స్తో మీకు చాలా థిన్ బెజల్స్ అయితే ఉంది. సో బెజల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మీకు మానిటర్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. డెల్ బ్రాండింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు వైట్ కలరు అట్లాగే గ్రే కలరు, సో 2 డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది వైట్ కలర్ అనమాట బ్యాక్ సైడ్ది. సో దీంట్లో మీకు ఇష్టం లేదంటే ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది, దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ డెల్ మానిటర్లో మీకు చూసుకుంటే ఒకటి సెక్యూరిటీ లాక్ అయితే ఉంటుంది, పవర్ అడాప్టర్ అయితే ఉంటుంది, దట్టు మీకు 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. అట్లాగే మీకు సౌండ్ కోసం ఒక పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్గా మీకు ఇది రిఫ్రెష్ రేట్ చూసుకుంటే డిస్ప్లేలో మీకు 75 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో ఈ 75 రిఫ్రెష్ రేట్ అనేది చాలా తక్కువ కదా భయ్య అంటే, సో ఇది ఒక ఎంట్రీ లెవెల్ మానిటర్ అనమాట. సో ప్రొఫెషనల్గా వాడే వాళ్ళకి, గ్రాఫిక్ డిజైన్ చేసే వాళ్ళకి ఈ రిఫ్రెష్ రేట్ అయితే సరిపోతుంది. బట్ దీంట్లో వాడిన టెక్నాలజీ అనేది లేటెస్ట్ AMD మీకు ఫ్రీసింగ్ టెక్నాలజీ అయితే వాడారు. దీని ద్వారా ఏంటంటే మీకు హార్డ్వేర్కి, సాఫ్ట్వేర్కి HDMI కేబుల్ ద్వారా మీరు కనెక్ట్ చేసినప్పుడు ఆప్టిమైజ్ చేసి మీరు వాడుతున్నప్పుడు, గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నప్పుడు కావచ్చు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, మీకు లేటెన్సీ అట్ ది సేమ్ టైం వీడియో రెండరింగ్ అనేది కావచ్చు, అండ్ డిస్ప్లే స్మూత్నెస్ అనేది చాలా బాగా ఆప్టిమైజ్ అయితే చేస్తారు అనమాట AMD ఫ్రీసింగ్ టెక్నాలజీ అనేది. అండ్ దీంట్లో మ్యాక్సిమం ఈ మానిటర్ వెయిట్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 4 kgs వరకు అయితే ఉంటుంది. సో మానిటర్ 4 kgs అనేది ఇది 24 ఇంచెస్ కాబట్టి కొద్దిగా డీసెంట్ అని చెప్పాలి. మరి అంత బల్కీగా అయితే ఉండదు. మీరు హ్యాండ్తో లిఫ్ట్ చేసినా కూడా అంత వెయిట్ అయితే ఏం అనిపించడం లేదు మీకు ఫీలింగ్కి. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది. నేను ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నా చూడండి పోర్ట్స్ యూస్ చేసి. సో డిస్ప్లే పోర్ట్స్ యూస్ చేశాను అండ్ HDMI పోర్ట్ అయితే మీకు కనెక్ట్ చేశాను CPUకి. సో డిస్ప్లే అయితే ఆన్ చేస్తే మీకు కింద బటన్స్ అయితే ఉన్నాయి చూడండి, పవర్ బటన్ అట్లాగే 4 ఎక్స్ట్రా బటన్స్ అయితే ఉన్నాయి. దీని ద్వారా మీరు పోర్ట్స్ అనేది స్విచ్ అవ్వచ్చు, వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. సో పవర్ బటన్ ప్రెస్ చేసి మీకు స్మాల్ బటన్ కానీ ప్రెస్ చేస్తే HDMI అయితే సెలెక్ట్ అవుద్ది. మీరు హోమ్ స్క్రీన్లోకి అయితే వస్తారనమాట. ఇక హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత డిస్ప్లే విషయానికి అయితే చూడండి మీకు చాలా యూనిక్గా, చాలా పిక్గా ఉంది. సో మ్యాక్సిమం దీంట్లో బ్రైట్నెస్ చూసుకుంటే మీకు 250 nits వరకు అయితే బ్రైట్నెస్ అయితే పిక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది డే టు డే పర్ఫార్మెన్స్కి, గ్రాఫిక్ డిజైనింగ్కి, వీడియో ఎడిటింగ్కి సో ఇది ఎనఫ్ అనమాట. సో అంత పిక్ మీరు ప్రొఫెషనల్గా హై అండ్ గేమ్స్ వాడడానికి పనికిరాదు, కానీ సో గ్రాఫిక్ డిజైన్ పర్పస్కు, మీరు వీడియో ఎడిటింగ్ పర్పస్కి, చిన్న గేమ్స్ ఆడుకోవడానికి ఈ బ్రైట్నెస్ అండ్ ఈ కలర్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మ్యాక్సిమం మీకు IPS LED 1920x1080 పిక్సెల్స్ ఫుల్ HD మానిటర్ అనమాట ఇది. సో పిక్ బ్రైట్నెస్ కూడా మీకు 250 nits వల్ల బ్రైట్నెస్ క్వాలిటీ కావచ్చు. ఒకసారి నేనైతే ఒక వీడియో సాంగ్ ప్లే చేస్తాను, కలర్ రీప్రొడక్షన్ క్వాలిటీ, అట్లాగే ఇది మీకు 4Kలో కూడా వీడియో అనేది సపోర్ట్ చేస్తారు కాబట్టి. సో మీరు ఎక్స్టర్నల్గా మీ CPU గ్రాఫిక్ కార్డు, దట్టు మీకు మంచి ప్రాసెసర్ ఉన్న CPU కానీ అయితే ఇంకా ఈ మానిటర్లో బెటర్ కలర్ ప్రొడక్షన్ కావచ్చు, గటర్ స్మూత్నెస్ అనేది, సో మీకు చాలా బెటర్ స్మూత్నెస్ కూడా ఆఫర్ అయితే చేస్తుంది అనమాట. సో చూసారు కదా ఇది కలర్ ఎలా ఉందో, అట్లాగే డిస్ప్లే వీడియో క్వాలిటీ ఎలా ఉందో. అండ్ ఇది ప్రైస్ చూసుకున్నట్లయితే నేను తెప్పించిన ప్రైస్ విత్ GST 30,000 రూపీస్ అయితే పడింది. సో ఒకవేళ మీకు వితౌట్ GST లేదా మీరు ఆన్లైన్లో కానీ తీసుకుంటా అనుకుంటే సో ఆల్మోస్ట్ ఇది ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంది. ప్రజెంట్ ఒక 3 days బ్యాక్ అయితే ప్రైస్ డ్రాప్ అయితే అయింది. కేవలం మీకు 9,800 రూపీస్కి అయితే ఈ 24 ఇంచెస్ మానిటర్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది వాళ్ళ వీడియోలో. ఎవరైతే మీరు గ్రాఫిక్ డిజైన్కి అట్ ది సేమ్ టైం వీడియో ఎడిటింగ్, ఒక ప్రొఫెషనల్ బిజినెస్ పర్పస్ కోసం వాడాలనుకుంటారో, ఒక మంచి మానిటర్ కావాలంటే డిస్ప్లే బ్రైట్నెస్ కావచ్చు అండ్ కలర్ రిప్రొడక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు అన్ని సాటిస్ఫై చేస్తుంది డెల్ మానిటర్ అనమాట. సో ఇది వాళ్ళ వీడియోలో. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.